నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా, ఒక పక్క క్రిస్పీగా, ఏమని చెప్పాలి అసలు వర్ణించడానికి కూడా మాటలు రావట్లేదు, అంత బాగుంది. సరే, ప్రాసెస్ అయితే చూసేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ వాటర్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ అండ్ పసుపు వేసుకుని నీట్గా వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దెన్ 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ 10 minutes బాయిల్ అయ్యాక మనకి పీస్ అనేది ట్రాన్స్పరెంట్గా మారుతుంది. వెంటనే వాటర్ స్ట్రెయిన్ చేసుకుని కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఎందుకంటే ముక్క అనేది బాగా మెత్తగా ఉడకకుండా ఉంటుంది. దెన్ మళ్ళీ వాటర్ స్ట్రెయిన్ చేసుకుని కావాల్సినంత సాల్ట్, పెప్పర్ పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 spoon మైదా, 2 spoons కార్న్ఫ్లోర్, క్రిస్పీనెస్ కోసం 1 spoon రైస్ ఫ్లోర్ కూడా వేసుకోండి. లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. దెన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కోట్ సరిగ్గా లేదు అనుకుంటే కనుక వాటర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. నౌ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపొద్దు, ఎందుకంటే కోట్ మొత్తం పోతుంది. నౌ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆయిల్ స్ట్రైన్ చేసుకుని ఈ పీసెస్ని ఫ్రై అయినవి పక్కన పెట్టుకోవాలి. నౌ ఒక బౌల్ తీసుకుని సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, హనీ, కొంచెం కార్న్ఫ్లోర్, లైట్గా వాటర్ వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక చాప్డ్ గార్లిక్ వేసుకుని వేగాక క్యాప్సికమ్ అండ్ ఆనియన్ క్యూబ్స్ని సాట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని సాట్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో ముందుగా మిక్స్ చేసుకున్న సాస్ని వేసి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యి కార్న్ఫ్లోర్ మొత్తం కుక్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. దెన్ ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని వేసుకుని ప్రతి పీస్కి కోట్ అయ్యేలా సాట్ చేసుకుని వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటే మైమర్చిపోవాల్సిందే. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.